బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్న ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. సో ఏమంటారన్నా, ఇది మంచి రివెంజ్ అనుకోవచ్చా? ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అభి ఏ ఖాళీ ట్రైలర్ హై, అభి సినిమా బహుత్ బాకీ హై. ఖచ్చితంగా ట్రైలర్ మాత్రమే. రాబోయే కాలంలో పాకిస్తాన్ను బుద్ధి చెప్తాం. పాకిస్తాన్లో ఏ మూలన ఉగ్రవాది ఉన్నా వాడి తగిన బుద్ధి చెప్తాం. పాకిస్తాన్లో ఆఖరి ఉగ్రవాది ఉన్నంత వరకు మోడీజీ గారు ఇలాగే మీరు ధైర్యంగా ఉండి సంఘర్ష్ కరో, హమ్ ఆప్కే సాథ్ హై. ప్రతి ఉగ్రవాదిని చంపాలి. నా సోదరులను పహల్గామ్లో మతం అడిగి చంపారు. ఇది చాలా దుష్టమైన చర్య. ఇది మానవత్వం ఎక్కడ పోయింది? మానవత్వం మంట కలిపే చర్య ఇది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పెకలించే వరకు మోడీ గారు ఖచ్చితంగా కృతనిశ్చయం ఉంటాం. మోడీ గారు వెనుక మా ముస్లిం సమాజం అంతా కూడా ఉంది. ఖచ్చితంగా మేము ముస్లింలం, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళం, ఈ గడ్డపైపు ఉండే ఉంటాం, ఇక్కడే చనిపోయేవాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా మేరా హిందుస్థాన్ మహాన్ హై, భారత్ మహాన్ హై. ఇండియా బార్డర్ దగ్గర అక్కడ ఉన్నటువంటి సామాన్యుల మీద పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తూ ఉంది, కాల్పులు జరుపుతూ ఉంది. చాలామంది 2-3 చనిపోయినట్టున్నారు. మీరు దీన్ని ఎలా చూస్తారు? పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ. పాకిస్తాన్ అది రోగ్ కంట్రీ. దానికి విలువలు లేవు. అసలు సామాన్య పౌరులను చంపొద్దని యుద్ధ నీతి ఉంటుంది. ఆ యుద్ధ నీతి తెలియని దుష్టమైన కంట్రీ పాకిస్తాన్. అసలు పాకిస్తాన్ ఒక దేశం అనడమే తప్పది. అదొక దేశం కాదు, అది ఉగ్రవాద తాండాది. అక్కడంతా ఉండేదంతా ఉగ్రవాదులే. అక్కడ సీఎంతో పాటు పీఎంతో పాటు అక్కడ ఉండే వాళ్ళందరూ ఉగ్రవాదులే. అవసరం ఉంటే పారిపోతారు, దొంగ దెబ్బ తీయడం వాళ్ళకి అలవాటు. మేము అలా కాదు. సింహంలాగా ఈరోజు మోడీ గారు సింహంలాగా గుస్కే మారే और పాకిస్తాన్ కు తోడు దింగే. అంటే ఇప్పుడు ఈ పిఓకేలో ప్రధానంగా స్థావరాలు ఉన్నాయి. అంటే పదే ఎన్ని దాడులు చేసి ఆ స్థావరాన్ని కూల్చేసినా కూడా పిఓకే కేంద్రంగా చేసుకొని మళ్ళీ స్థావరాలు పెట్టుకుంటున్నారు. అంటే పిఓకేని ఆధీనం చేసుకోవాలి ఇండియా, అట్లయితేనే సేఫ్గా ఉంటామని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అది అసలు అది పిఓకే ఏందండి? అది మాది, కాశ్మీర్ మాదే. दूध मांगे तो खीर देंगे, కాశ్మీర్ మాంగే తో చీర్ దింగే. కాశ్మీర్ మాదండి. వాళ్ళు ఎవరు పీఓకేని పెట్టుకొని తప్పుందా? ఈ కాంగ్రెస్ చేసిన దుష్ట చర్యల వల్ల అది పీఓకే ఉంటుంది. పీఓకే కాదు అది. కాశ్మీర్ మన ఈ భారతదేశాన్ని. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాదం పెంచకుండా ఏం చేస్తుంది? ఆ దేశం యొక్క మౌలిక స్వరూపము, ఆ దేశం యొక్క మనుగడనే ఈ ఉగ్రవాదుల పైన ఉంది. కాబట్టి అది అట్లా చేస్తుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాశ్మీర్ని మేము స్వాధీనం చేసుకుంటాం, ఆక్సాయ్ చిన్ను కూడా స్వాధీనం చేసుకుంటాం. నా భరతమాతకు కిరీటంగా ఉండే 2 ప్రదేశాలు కూడా మళ్ళీ మేము యథాశక్తి తెస్తాం. తేవడానికి మన మోడీ కృషి చేస్తారు. అంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు రిటర్న్ మళ్ళీ దాడులు చేసేందుకు. అంటే మళ్ళీ ఉద్యమం జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏమంటారు? పాకిస్తాన్కి అంత సీన్ లేదు. పాకిస్తాన్కు సీన్ లేదు. 2 రోజులు ఇండియన్ ఆర్మీ నడుచుకుంటూ వెళ్ళి మొత్తం వాళ్ళ పాకిస్తాన్ నడిబొడ్డుపై కొట్టొస్తుంది. కానీ మనం కొన్ని ప్రపంచ విలువలకు మనం గౌరవం ఇచ్చేవాళ్ళం కాబట్టి ఇంకా వాళ్ళని దాకపోలేదు. కేవలము ఈ ఉగ్రవాద తాండాలపైన, ఉగ్రవాద శిక్షణా శిబిరాల పైన మనం ఈరోజు బాంబులేసాం. కానీ ఎక్కడ కూడా సామాన్య పౌరులకు వాళ్ళు కూడా పౌరులే, వాళ్ళు మనుషులే అనే మోడీ గారి యొక్క మానవత్వం వల్ల ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలకు మీరు చూస్తున్నారు. ప్రపంచ దేశాలు అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? మనం తప్పు చేయలేదు, న్యాయం వైపు ఉంటాడు మోడీ గారు, న్యాయం భారతదేశం ఉంటుంది. అంటే మా దగ్గర మిసైల్ ఉన్నాయి, మేము వేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు పాకిస్తాన్ సంబంధించి. మీరేమంటారు? హమ్ తయార్ హై, కితనే మిసైల్లో మీరు ఎన్నో తీసుకురండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. భారతదేశము ఏ దేశానికంటే తక్కువ కాదు. తన యొక్క సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడం కొరకు భారతదేశం ఏమైనా చేస్తుంది. భారత పౌరులు అందరూ కూడా కుల మతాలు లేకుండా అందరూ కూడా ఒక్కటై పాకిస్తాన్ మీద నడుచుకుంటూ వెళ్తే అది ఎక్కడ ఉంటుందండి? ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుకి? ఏమని చెప్తారు? ఇక్కడ హిందూ ముస్లిం కాదు, మేమంతా భారతీయులము. ఎవరైనా యుద్ధానికి మా పైన వచ్చినప్పుడు మేమంతా ఒకటిదాం. హిందూ, ముస్లిం, ఇసాయి, సిఖ్జీ అందరూ కూడా ఒకటై ఖచ్చితంగా భారతదేశం వెనుక ఉంటాము. ఈ త్రివర్ణ పతాకం యొక్క గౌరవాన్ని కాపాడడానికి మా ప్రాణాలు అయిన రెడీగా ఉంటాం. చెప్పండి, మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ అని కాదు, ఈరోజు భారత్పై ఎవరు కూడా చెడుగా చూసినటువంటి వారిని వదిలేయము. కాశ్మీర్ ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారో అది తప్పు. ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించేటువంటి దమ్ము వాళ్ళకి లేదు. దాన్ని ఖచ్చితంగా త్వరలోనే మేము తిరిగి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మేము ఇండియన్ ఆర్మీకి సల్యూట్ చేస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం. ఈ యొక్క యుద్ధాన్ని భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటువంటి తేడా లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ఏ కులమైనా సరే ముందు హిందువులు, భారతదేశం యొక్క హిందుత్వాన్ని చాటి చెప్పేటువంటి వ్యక్తులు ఎక్కడ ఎవరు కూడా ఏ మతాన్ని వేరు చేసి చూడేస్తుండే అవసరం లేదు. మోడీ గారు ఉండడం మన అదృష్టము. మోడీ గారు ఉన్నంత వరకు మనకి ఎటువంటి ఇబ్బంది జరగదు. దేవుడి దయ వల్ల ఆయన
ఎల్లకాలం బతికుండాలి, మనకి ఆయన ప్రధానమంత్రిగా ఉండాలి, అదే నేను కోరుకుంటున్నాను. भैया अभी तक इसके पहले सर्जिकल स्ट्राइक हुई थी, अभी सिंदूर अभी ये ऐसा सक्सेसफुल रहेगा, पाकिस्तान के छक्के छुड़ा देंगे, अगले बार हिंदुस्तान से पंगा लेने की कोशिश नहीं करना कोई भी। और मैं बोल रहा हूँ इससे वर्ल्ड वार शुरू हो जाएंगे, आज से इंटरनल वार शुरू हो गया पाकिस्तान और इंडिया में। देखो आगे चल के पाकिस्तान को एक एक चीज़ के हाथ से तरसा देंगे इंडिया वाले। भारत माता की जय। నన్న ఈ చర్యను ఎలా చూస్తారు? దీన్ని మరి రివెంజ్ లాగా చూసుకోవచ్చా? ఖచ్చితంగా రివెంజ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని భారత ప్రభుత్వం ఏదైతే కోరిక తీసుకుందో, ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక దేశ ప్రధానిగా తన యొక్క బాధ్యతను నిర్వహించారని చెప్పేసి మేమందరం కూడా ఆశించడం జరుగుతుంది. మేము ఈరోజు చెప్తా ఉన్నాము, ఏదైతే ఈ దాడి జరిగిందో సివిలైన్స్ మీద కాదు, ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల మీద జరిగినటువంటి దాడిగా మేమందరం కూడా ప్రతినిధించుకోవడం జరుగుతుంది. ఏదైతే ఉగ్రవాదులు ఏదైతే భారతదేశం మీద, భారత పౌరుల మీద ఏదైతే దాడి జరిపిరో ఆ రోజు నుంచి కూడా కులాలకు మతాలకు వ్యత్యాసంగా అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కోరుకుంది ఒకటి పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందో ఆ ఉగ్రవాదుల పైన దాడి నిర్వహించాలని చెప్పేసి ఏదైతే మనం కోరుకున్నామో అది నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలతో ఏర్పాటు చేసి ఈరోజు సాకారం చేసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల మీద జరిగినటువంటి దాడి. ఇప్పటికైనా పాకిస్తాన్ సిగ్గు తెచ్చుకోవాలి. ఉగ్రవాదులను ప్రేరేపించడం కాదు, ఉగ్రవాదులని పెంచి పోషించడం కాదు, ఉగ్రవాదుల యొక్క వినాశనాన్ని కోరుకునే ప్రయత్నం ఈరోజు పాకిస్తాన్ చెయ్యాలి. ఇప్పటికైనా ఆ భగవంతుడు వాళ్ళకి ఆ బుద్ధిని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా సిగ్గుమాలినటువంటి పని ఏదైతే ఎల్ఓసి దగ్గర సిగ్గుమాలినటువంటి పని, ఇక్కడ మనం ఉగ్రవాదుల మీద మనం దాడి చేస్తా ఉన్నాం, ఉగ్రవాదులని నశింపజేయాలని చెప్పి మనం ప్రయత్నాలు చేస్తుంటే సామాన్యమైనటువంటి ప్రజల మీద దాడి చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీని పెట్టి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే మీ మీద ఖచ్చితంగా యుద్ధం ప్రకటించే రోజులు కూడా ముందు రోజులలో ఉంటాయని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత ప్రజలు, భారత ప్రభుత్వం అంతా కూడా ఓపికతో నుండి మీరు ఏదైతే తోక జాడించుకుంటూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలపైన మేము దాడులు చేస్తూ ఉన్నాం. కానీ మా ఓపికను నశింపజేసే ప్రయత్నం మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు, మీ ప్రభుత్వాలకు, మీ యొక్క పాకిస్తాన్ దేశానికి రాబోయే రోజులలో బుద్ధి చెప్పే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తాం. పీఓకేని స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ ప్రధానంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా పీఓకేని స్వాధీనం కాదు, భారతదేశము ఎప్పుడైతే పాకిస్తాన్ పీఓకేని అక్రమంగా ఆక్రమించిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా భారతదేశంలో భాగమే అని చెప్పి ఈ రోజు వరకు కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా భారత ప్రభుత్వం యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా పీఓకేలో జరుగుతూ ఉంటాయి. అది ఖచ్చితంగా భారత యొక్క భూభాగమే. 100% అవకాశం వచ్చింది. ఆ అవకాశం తగ్గట్టుగానే అందరికీ ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం అన్నీ కూడా చూసుకోవాలి. పాకిస్తాన్ లాగా మనం మూర్ఖంగా సామాన్యమైనటువంటి ప్రజలను ముందల పెట్టి మనం అడ్డుకట్ట వేసి మనం ఏదో చేయాలని చెప్పేసి కోరిక భారతదేశానికి ఉండదు. ఇక్కడ దేశ ప్రజలను కాపాడుకోవాలి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి, దేశం యొక్క ఉనికిని కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంగా భారతదేశం ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా ఆలోచించి చేస్తుంది. ఆలోచన తగ్గట్టుగానే ముందు రాబోయే రోజులలో కార్యాచరణ చేసి పాకిస్తాన్ సరైనటువంటి గుణపాఠం చెప్తాం. ఎల్ఓసి ఏదైతే పీఓకే ఏదైతే ఉందో వాటిని కూడా భారతదేశం యొక్క అండర్లైన్ ఉంది. ఇప్పటికి కూడా భారత యొక్క పటంలో ఆ పీఓకే భారతదేశం అంతర్భాగమే అనేది మనం ఏదైతే చూపిస్తున్నామో దానికి మనం చిత్తశుద్ధితో ఉన్నాం, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఒక సందర్భంగా పాకిస్తాన్ అంటుంది మా దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి, మేము కూడా ప్రతిదాడి చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మేము ఉగ్రదాడి ఏదైతే జరిగిందో దానికి వ్యతిరేకంగా మేము మిజైల్స్ ఉపయోగిస్తున్నాం. మరి మీరు ఎవరి మీద మిజైల్స్ ఉపయోగిస్తున్నారు? ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక పౌరుని మీద ఒక చిన్న గాయం కలగకుండా భారతదేశం యొక్క చర్య ఉన్నది. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఆర్మీ మీద ఒక చిన్న గీత పడకుండా ఈరోజు భారతదేశం యొక్క చర్య ఉంది. మరి మీరు చేస్తున్నటువంటి చర్య ఏంది? భారతదేశం యొక్క పౌరులని అన్యాయంగా చంపుతున్నారు, భారతదేశం యొక్క సైనికులను మీరు అన్యాయంగా చంపుతున్నారు. ఈరోజు యుద్ధానికి కాలు దూవుతుంది ఎవరు అంటే పాకిస్తాన్ మాత్రమే. కానీ ఇంకా శాంతిగా ఉన్నది ఎవరని ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే అది భారతదేశం మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా తప్పు చేస్తుంది పాకిస్తాన్. మీరు మిజైల్స్ ఉపయోగిస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి రేంజ్ ఏందనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మా దగ్గర ఉన్నటువంటి ఒక బ్రహ్మోస్ యొక్క మిజైల్ కనుక పోయి ఆడ పాకిస్తాన్ 9,000 మీద మనం వేస్తుంటే మీ రాడర్లు కూడా పట్టుకోలేవు. కాబట్టి అంత శక్తివంతమైనది ఒక చిన్న మిజైల్ని మేము ప్రయత్నం చేస్తే అక్కడ మీ రాడర్లు కూడా పట్టుకోలేవు. మరి మా దగ్గర ఉన్నటువంటి మంచి మిజైల్స్ ఉన్నాయి, ప్రపంచంకి తెలియనటువంటి మిజైల్స్ ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా ఉపయోగిస్తే మొన్ననే ఎక్స్పర్ట్లు చెప్పినటువంటి విధానం ప్రకారము 7 నిమిషాలలో పాకిస్తాన్ మొత్తం కూడా రూపుమాగు. కానీ మేము అటువంటి దుశ్చర్య చేస్తలేం. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి.
కుక్కబుద్ధి వక్రబుద్ధిని మానుకోవాలి. మీ దేశ ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అలాంటి చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకి చాలా ఉన్నాయి. బలిచిస్తాన్ కావచ్చు, అక్కడ దిక్కు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కావచ్చు, వాటిని అన్నింటిని కూడా రూపుమాపే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. ఏదైతే సామాన్యమైనటువంటి ప్రజలను ఏదైతే చంపుతున్నారో, ఏదైతే భారతదేశం యొక్క పౌరులను చంపుతున్నారో, ఏదైతే భారతదేశం యొక్క సైనికులను చంపుతున్నారో అట్లాంటి దుశ్చర్యని ఇమ్మీడియట్లీగా మీరు మానుకోవాలని చెప్పేసి భారతదేశ పౌరునిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. దానికి తగ్గంగా విరుద్ధంగా కనుక మీరైతే పోయినట్లయితే ఖచ్చితంగా మా యొక్క మోడీ గారు, మా యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా మీకు సరైనటువంటి గుణపాఠం తెలుపుతుందని చెప్తాను. యుద్ధం వస్తే ఒక సిటిజన్గా మనం ఏం చేయాలంటే 100% యుద్ధం వస్తే ప్రతి పౌరుడు బార్డర్లను నిలవడానికి ప్రయత్నాలు చేస్తారు. గతంలో కూడా యుద్ధం జరిగినప్పుడు ఏదైతే 1971 కావచ్చు, 69 కావచ్చు, అప్పట్లో కూడా యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఆర్మీ జవాన్లు ఏ విధంగా త్రివిధ దళాలు ఏ విధంగా అయితే పోయి పోరాటం చేస్తుంటే వారికి సహకారంగా గాయాలు కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళకు కావచ్చు రక్తదానం చేయడానికి పౌరులమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వారికి బ్యాక్ ఎండ్గా ఉండి నీటి సరఫరా చేయడం కావచ్చు, వారికి బ్యాక్ ఎండ్గా ఉండి అన్ని రకాలుగా సాయం చేయడానికి పౌరులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు కూడా జూమ్ బయటకులు పెట్టుకుంటున్నాం, మేము కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇమ్మీడియట్లీ కనుక యుద్ధం కనుక వచ్చినట్లయితే పౌరులకు ఏ విధంగా ఎవరైనా చేయాలి, సిటిజన్ అందరూ కూడా ఏ విధంగా వాళ్ళని రక్షించుకోవాలి, వారి యొక్క ఆస్తులను రక్షించాలి, వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవాలి అనే విధానాలపైన మేమందరం కూడా అందరినీ అవేర్నెస్ చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు భారత ప్రభుత్వం దాదాపుగా 258 జిల్లాలలో డ్రిల్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేకుంటే సికింద్రాబాద్ కావచ్చు, ఇలాంటి ముఖ్యమైనటువంటి నగరాలలో కూడా కేటగిరీ 2 కిందికి పెట్టడం జరిగింది. మన హైదరాబాద్లో 4 ప్లేస్లలో మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ డ్రిల్కు మేము కూడా యువమోర్చా ఆధ్వర్యంలో, భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో యువకులం అందరం కలిసి మేమందరం కూడా ఆ డ్రిల్లలో పాల్గొనకపోతున్నాం. సామాన్య ప్రజలకు మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాకు కూడా తెలవాలని ఒక చిత్తశుద్ధితోని ఒక సామాన్యమైనటువంటి ఒక పౌరునిగా మేమందరం కూడా మాక్ డ్రిల్లలో పాల్గొనకపోతున్నాం. అక్కడ చెప్పినటువంటి విధానాలన్నీ కూడా తెలుసుకొని వీడియో రూపంలో కావచ్చు, చిన్న చిన్న క్లిప్పింగ్స్ రూపంలో కావచ్చు, యువతకు, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కుటుంబాలకు, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మా వంతు సహకారంగా ఈ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఏం చేయడానికైనా కానీ మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. త్రివిధ దళాలకు అన్నిట్లో కూడా మేము బ్యాకెండ్గా ఉండి అన్ని ప్రయత్నాలు చేయడానికి కూడా, అన్ని రకాలుగా సహకారం అందించడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.